హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో నేను క్యాబేజీ కర్రీ చేస్తున్నాను. దానికోసం మన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కొన్ని ఒక ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి వేసి వేయించుకుంటున్నాను. అవి వేగాక అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు కూడా వేసి కలుపుకోవాలి. చూడండి, ఆనియన్స్ వేగిపోయాయి. ఇలాగా వేగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసి వేయించుకొని అందులో ఏదైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్నానో క్యాబేజీ కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నానో అది ఇందులో వేస్తున్నాను. అది వేసి కొంచెం సాల్ట్ వేసి కలిపి పెట్టేసేసుకోవాలి. చక్కగా మగ్గిపోతుంది. క్యాబేజీ కర్రీ చాలా బాగుంటుందండి. చపాతీల్లోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. చపాతీల్లోకి అయితే సూపర్గా ఉంటుంది. ఇలా చేసుకుంటే చాలా హెల్దీ ఫుడ్. ఈ క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఇవన్నీ కొంతమందికి గ్యాస్ అని అంటారు, కానీ చక్కగా ఉడికితే అది కూడా ఏం ఉండదు. చూడండి, ఆ కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసాను. వేసి కలిపేసి చక్కగా మూత పెట్టేసి ఉడికించుకోవాలి. కొంచెం ఉడికేసాక తగినంత కారం వేసుకొని కలిపేసేసుకోవాలి. కలిపి మూత పెట్టేసుకుంటే చక్కగా మగ్గిపోతుంది. చాలా వరకు ఉడికిపోయినట్టే అండి క్యాబేజీ. చూడండి, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేస్తున్నాను. కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేస్తున్నాను. గరం మసాలా పౌడర్ వేస్తే కొంచెం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎన్వి టేస్ట్ వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.